హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే గైస్, మరి ఈ వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి? నేను యాక్చువల్ గా 5 క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను. ఏంది 5 క్వశ్చన్స్ మాత్రమే, అంటే 5 క్వశ్చన్స్ మెథడ్ చెప్తాను. ఆ 5 క్వశ్చన్స్ లో నుంచి ఒక 2 మార్క్స్ వస్తుంది. చూడండి, నేను ప్రతి ఒక్కటి ఎందుకు వీడియో చేయడం జరుగుతుందంటే, మాక్సిమం గా నాకు మ్యాథ్స్ రాదు, లేకుంటే నేను స్కోర్ చేయాలి అంటే నాకు ఈ మ్యాథ్స్ అంతంతనే వచ్చు అనుకునే వాళ్ళ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. నేను ఎందుకంటే ప్రతిదీ సపరేట్ వీడియో చేస్తున్నానంటే, రేపు క్వశ్చన్ పేపర్ లో నంబర్ 1 క్వశ్చన్ ఈ మోడల్ వస్తుంది, నంబర్ 2 ఈ మోడల్ వస్తుంది, నంబర్ 3 నాకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇలా వస్తాయి, 1 మార్క్ క్వశ్చన్స్ ఇలా వస్తాయి, 8 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈ లెసన్ నుంచి వస్తాయి అని ప్రతి ఒక్కటి నువ్వు తెలిసినప్పుడు ఖచ్చితంగా సమాధానం చేయగలుగుతావు. అందుకే నేను ప్రతి ఒక్కటి వీడియో చేయడం జరుగుతుంది 40 డేస్ ప్లాన్ లో అనమాట. అందుకే ప్రతి ఒక్కటి మన ఛానల్లో చాప్టర్ వైజ్ వెయిటేజ్ ప్రకారం చెప్పడం జరుగుతుందని చెప్పాను కదా. ఆ చాప్టర్ వైజ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, దాని ప్రకారంగా వస్తాయి అనమాట. మీరు లెసన్ మొత్తం చదవక్కర్లేదు కూడా నేను చెప్పట్లేదు. ఏంది ఆ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ప్రకారంగా మనం ప్రిపరేషన్ చేస్తే కూడా సరిపోతుంది. ఖచ్చితంగా 90+ ఖచ్చితంగా వెళ్ళొచ్చు. లేదు బ్రో నేను ఒక పాస్ కానీ అంటే గుర్తుపెట్టుకో, ఆ చాప్టర్ వైజ్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ చాప్టర్స్ కూడా నేను చెప్పడం జరిగింది అనమాట. ఎవ్రీ లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన ఛానల్ ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఓన్లీ ఒక రోజు 30 minutes to 45 minutes మీరు స్కూల్కి వెళ్ళి వచ్చినాక పొద్దున సాయంత్రం ఎప్పుడన్నా వాచ్ చేయండి. నోట్స్ రాసుకోండి, పర్ఫెక్ట్ గా రాసుకోండి. మళ్ళీ మర్చిపోదండి. నోట్స్ అనేది పర్ఫెక్ట్ గా రాసినప్పుడే మనకి ఎగ్జామ్ కి ఇంగ్లీష్ కి మ్యాథ్స్ కి 2 days గ్యాప్ ఉంటుంది. ఆ 2 days లో కూడా కవర్ చేసినా కానీ సరిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఆ ఎగ్జామ్ స్టార్ట్ కానంత వరకు మొత్తం ప్రాక్టీస్ చేసేసి రెడీగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ 2 days గ్యాప్ ఉంటుంది కదా, ఇంకా ఒక్క 2 days లో రివిజన్ చేసేస్తే కంప్లీట్ గా నువ్వు అనుకున్న స్కోర్ ఖచ్చితంగా వెళ్తావు. అది గుర్తుపెట్టుకో. ఓకే, చెప్పాను కదా, చాప్టర్ వైజ్ వెయిటేజ్ ప్రకారం మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది ఈ 40 days లో. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, పబ్లిక్ ఎగ్జామ్ రిజల్ట్ వరకు, అలాగనే పాలిటెక్నిక్, అలాగనే హైయర్ ఎడ్యుకేషన్ వరకు మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా మన ఛానల్ ఖచ్చితంగా మీకు సపోర్ట్ గా ఉంటుంది. మీరు దానికోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. నేను ఏ మినిట్ నా ఏ క్వశ్చన్ చెప్తానేది కింద డిస్క్రిప్షన్ కింద లింక్ లో సెకండ్స్ పెట్టడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఒకసారి చూడండి. టెలిగ్రామ్ లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎడ్యుకేషన్ గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి ఓకే, చెప్పాను కదా 5 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. కానీ నేను 5 క్వశ్చన్స్ చెప్పేది, కానీ ఒకవేళ నంబర్లు చేంజ్ అయింది అనుకో, లేకుంటే క్వశ్చన్ మారింది అనుకో, కాన్సెప్ట్ మాత్రం ఒకటే, కానీ ఆ 5 క్వశ్చన్స్ లో నంబర్లు చేంజ్ అయినా కానీ ఎలా చేయాలని ప్రతి ఒక్కటి చెప్తా, స్కిప్ చేయకుండా నేను. ఓకే, మరి 4th లెసన్ లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఇక్కడ చూడండి. ఇఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ kx, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, kx x minus 2 plus 6 equal to 0 have the equal roots, then the find k value. ఇక్కడ చూడండి, మనల్ని ఏం కనుక్కోమంటారు? ఈక్వల్ రూట్స్ అంటే ఏంది మనకి? దీనికి b² - 4ac ఈక్వల్ టు 0, ఈక్వల్ రూట్స్. నేను కాన్సెప్ట్ చెప్పాను కదా, ఆ కాన్సెప్ట్ అర్థం కాకపోతే నీకు ఈ లెసన్ అర్థం కాదు అబ్బా, ఇక్కడికి వచ్చిన. అది గుర్తుపెట్టుకో. ఓకే, మరి b² - 4ac ఈక్వల్ టు 0. ఓకే, మరి ఇక్కడ ఏంది? మరి k వాల్యూ కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో చేంజ్ చేసుకున్నాం. ఎలా? సొల్యూషన్ k తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. మనకి ఇచ్చినది రాసుకుందాం. kx x minus 2 plus 6. kx ని ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. ఏమొస్తుంది? k x into x, x² minus 2 into k, 2k plus 6 equal to 0. మరి ఇక్కడ చూడండి, మనకి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో వచ్చిందా లేనా? వచ్చింది. ఇక్కడ చూడండి, x² ఉంది, తర్వాత ఇక్కడ మనకేమో 2k ఉంది, తర్వాత 6 ఉంది. అంటే ఇది ఏమవుతుంది? ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఎలా అవుతుంది? పవర్ 2 ఉందంటే అది ఖచ్చితంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అది గుర్తుపెట్టుకో. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఈక్వల్ రూట్స్ అన్నారు కాబట్టి ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈక్వల్ రూట్స్. మరి ఇప్పుడు ఏం చేయాలా? b² - 4ac వాడాలి, ఈక్వల్ టు 0. బి ఎంత మనకి? -2k. ఎందుకు బ్రో -2k అంటే ఇక్కడ మనకి ఎక్స్ లేదు. మనకి ఎలా ఉండాలి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ax² + bx + c ఈక్వల్ టు 0. మనకి ఇక్కడ బి మాత్రమే ఉంది. బి ఏముంది? -2k ఉంది. ఇక్కడ ఎక్స్ లేదు, రైట్? అంటే బి వాల్యూ ఎంత? -2k. అందుకే ఇక్కడ చూడండి, -2k. మీకు వస్తాను ఇక్కడ. a ఈక్వల్ టు k, b ఈక్వల్ టు -2k, c ఈక్వల్ టు 6. దేని ప్రకారం? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్రకారం కంపేర్ చేసుకోవడం తెలియాలి. ఏ ఏది, బి ఏది, సి ఏది అని. హోల్ స్క్వేర్, రైట్? -4 ఇంటూ ఏ ఎంత? k, c ఎంత? 6 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేయండి. 2² ఆన్సర్ ఏమవుతుంది? 4 అవుతుంది. మైనస్ ఉంది కదా బ్రో అంటే మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఇంటూ చేస్తున్నప్పుడు k² -6 4 జా 24k ఈక్వల్ టు 0. ఈ రెండు దాంట్లో ఏం కామన్ చేయొచ్చు? 4 టేబుల్ కామన్ చేయొచ్చు, రైట్? 4k కామన్ చేయొచ్చు. 4
కే కామన్ తీస్తాం. ఏంది 4k కామన్ తీసా అంటే కే స్క్వేర్ ఉంది ఇక్కడ. అంటే కే స్క్వేర్ అంటే ఏంది, 2 కేలు ఉన్నాయని. ఇప్పుడు ఒక కే తీసేసినామంటే ఇంకొకటి ఏముంటుంది, కే ఉంటుంది. ఆల్రెడీ 4 బయట తీసాను. మైనస్ 6 4 జా అంటే 6. చూడండి మళ్ళీ చెప్తున్నా, అంటే 4k అనేది కామన్ తీస్తున్నాను నేను దీంట్లో. ఏంది 4k, ఈ రెండు దాంట్లో 4k కామన్ తీస్తున్నాను. 6 4 జా 24. ఇక్కడ కే కూడా బయట తీసాం కాబట్టి ఈక్వల్ టు 0. మరి ఇప్పుడు ఏం చేయాలా, ఈ 0 రెండింటికి అప్లై చేయాలి. ఇక్కడ చూడండి సింపుల్ గానే 4k ఈక్వల్ టు 0 ఒకసారి, అప్పుడు k ఈక్వల్ టు 0/4 అంటే k ఈక్వల్ టు 0. ఫస్ట్ కండిషన్ వచ్చింది. సెకండ్ కండిషన్ ఏంది, k మైనస్ 6 ఈక్వల్ టు 0. -6 అవతల పోతే +6 అంటే k ఈక్వల్ టు 6. అంటే ఇక్కడ మనకి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పొచ్చు అంటే కాదు అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి k ఈక్వల్ టు 0 వచ్చింది, రైట్. అంటే k ఈక్వల్ టు 0 వచ్చిందంటే అది ఏమవుతుంది మనకు తెలుసు కదా, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఏ నాట్ ఈక్వల్ టు 0. కానీ ఏ ఎప్పుడు మనకి ఏముండకూడదు, 0 అనేది ఉండకూడదు. అంటే ఇప్పుడు ఇది మనకి ఇచ్చిన కండిషన్ నాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇంకా k వాల్యూ కనుక్కోమన్నారు కాబట్టి k ఈక్వల్ టు 0, k ఈక్వల్ టు 6 అంతే. మీకు చెప్తున్నాను అంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు అని. ఓకే, ఎందుకు కాదు, k ఈక్వల్ టు 0 ఉంది మనకి. k ఈక్వల్ టు 0 ఇక్కడ చూడండి, k ఎంత మనకి a. ఒకవేళ ఇది k ఇంటూ 0 పెడితే ఏమవుతుంది, 0 అవుతుంది. అప్పుడు స్క్వేర్ అనేది ఏమవుతుంది, మొత్తం 0 అవుతున్నప్పుడు అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎందుకు అవుతుంది, అస్సలు కాదు. ఓకే, ఇది ఆన్సర్ ఇంకా. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇఫ్ ద డిస్క్రిమెంట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, డిస్క్రిమెంట్ ఫార్ములా తెలుసు కదా, b² - 4ac 3x square minus 2x plus c equal to 0 is 16. Then the find the value of c. అంటే c వాల్యూ కనుక్కోవాలి ఇప్పుడు. దేని ఫార్ములాతో, డిస్క్రిమెంట్ ఫార్ములాతో. కానీ ఇక్కడ చూడండి డిస్క్రిమెంట్ ఆఫ్ ది ఈక్వేషన్ మొత్తం ఆన్సర్ ఎంత, 16 ఇవ్వడం జరిగింది. అంటే b² - 4ac మొత్తం ఆన్సర్ డిస్క్రిమెంట్ గా అనుకుంటే ఎంత వస్తుంది, 16. దాని ప్రకారంగా c వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి given the 3x² - 2x plus c equal to 0, రైట్. మరి ఇక్కడ కంపేర్ చేసుకుంటే, కంపేరింగ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. కంపేర్ చేసుకుంటే ఏ వాల్యూ ఎంత, 3, b వాల్యూ ఎంత, -2. మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డినోట్ చేయాలి. c ఈక్వల్ టు c. ఓకే, c అలాగే ఉండండి. ఇక్కడ మనకి మొత్తం ఆన్సర్ ఇవ్వడం జరిగింది డిస్క్రిమెంట్. therefore b² - 4ac ఈక్వల్ టు 0. b ఎంత మనకి, -2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ అలాగనే ఉంటుంది. ఏ ఎంత, 3, సి ఎంత, సినే ఈక్వల్ టు మొత్తం ఆన్సర్ ఎంత మనకి 16. ఆ డిస్క్రిమెంట్ మొత్తం ఆన్సర్ 2² అంటే ఇగో 2² అప్లై చేస్తే ఎంత, 4 మైనస్ 4 3 జా 12 ఇంటూ సి ఈక్వల్ టు 16. మనకి ఇది ప్లస్ చేస్తుంది అవతల పోతే -12c ఈక్వల్ టు 16 - 4. ఆన్సర్ ఎంత వస్తుంది ఇక్కడ చూడండి, 16 లో కల్లా 4 పోతే -12c ఈక్వల్ టు ఇక్కడ చూడండి 16 లో కల్లా 4 పోతే ఎంత, మళ్ళా 12 వస్తుంది, +12 వస్తుంది. ఇక్కడ చూడండి c ఈక్వల్ టు 12 ఇది ఏం చేస్తుంది, ఇంటూ చేస్తుంది. ఇతర పోతే డివైడెడ్ బై 12 క్యాన్సల్. ఆన్సర్ ఎంత, -1. ఎక్కడ -1 అంటే కింద డినామినేటర్ లో మైనస్ ఉంది. అంటే 12 1 జా క్యాన్సల్, ఇంకా 1 మిగులుతుంది అంటే -1. అంటే సి వాల్యూ ఎంత మనకి, -1 అనమాట. కావాలంటే ఇప్పుడు చూడండి ఆ సి వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసాం అనుకో, మనకి ఖచ్చితంగా 0 -1 సబ్స్టిట్యూషన్ చేస్తే మళ్ళీ 16 వస్తుంది. 2² ఆన్సర్ ఎంత, 4 4 3 జా 12 ఇంటూ -1 మనకి 16 రావాలి. ఇదంతా 4 మైనస్, ఇక్కడ మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 12 1 జా 12 ఒక 4 ఎంత, 16. 4 5 6 వచ్చింది 16 ఆన్సర్. అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ అనమాట. ఓకే, మరి ఎప్పటికన్నా మ్యాథ్స్ అంతే ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. మనం ఏం పెద్ద విషయం కాదు. ఇది వింటూ వెళ్తూ మనము అర్థం చేసుకుంటే గానా చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడు ఈ మ్యాథ్స్ అనే టఫ్ అనే థాట్ ని తీసేసేయండి. ఓకే ఓకే if the discriminant of 3x² - 4x plus k is 100, then the find the k. ఇక్కడ చూడండి మనకి ఏం కనుక్కోమంటారు, k కనుక్కోమంటారు. కానీ ఇక్కడ విధంగా డిస్క్రిమెంట్ ఆన్సర్ ఇవ్వలేదు. ఇక్కడ డిస్క్రిమెంట్ ఇఫ్ ద డిస్క్రిమెంట్ ఆఫ్ 3x² - 14x plus k equal to 100. ఓకే, డిస్క్రిమెంట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది, k కనుక్కోమన్నారు. ఓకే, కనుక్కుందాం. సొల్యూషన్ గివెన్ ద ఈక్వేషన్ 3x² - 14x plus k equal to 0. ఓకే, కంపేర్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఎప్పటికన్నా సరే మీరు ఖచ్చితంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంపేర్ చేసుకోండి. b అంటే ఏంది, c అంటే ఏది అని. a ఎంత ఇప్పుడు 3, b ఎంత -14 మర్చిపోకూడదు, -14. c ఎంత k. ఓకే, ఈక్వల్ టు 0. మొత్తం ఆన్సర్ డిస్క్రిమెంట్ ఆన్సర్ ఎంత ఇవ్వడం జరిగింది మనకు 100. ఓకే, b² - 4ac ఈక్వల్ టు
100. ఓకే, బి ఎంత -14 హోల్ స్క్వేర్ -4 ఇంటూ ఏ ఎంత మనకి 3, సి ఎంత కే ఈక్వల్ టు 100. ఇప్పుడు ఆ కే వాల్యూ కనుక్కోవాలి. ఈ 5 ప్రాబ్లంలు కే ఎలా కనుక్కోవడం అనేది ఈ వీడియో ఇది. ఓకే, ఇక్కడ -14 స్క్వేర్ అంటే 14 ఇంటూ 14 అని అర్థం అనమాట. అంటే 196 ఎంత 196 -4 3 జా 12 k ఈక్వల్ టు 100. అర్థమైందా? 14 స్క్వేర్ అంటే -14 ఇంటూ -14 196. ఓకే, -4 3 జా 12 k ఈక్వల్ టు 100. మరి ఇక్కడ చూస్తే ఇది ప్లస్ చేస్తున్నాం, తర్వాత -1 ఇక్కడ చూడండి -12k ఈక్వల్ టు 100 -196. 100 లో కల్లా 196 తీసేస్తే ఎంత ఉంటుంది? -96 ఉంటుంది. చూడండి, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ కాబట్టి మైనస్. ఇక్కడ చూడండి 100 లో కల్లా 196 పోతే -96. మైనస్ క్యాన్సల్, k ఈక్వల్ టు ఇక్కడ చూడండి 96/12 అంటే k ఈక్వల్ టు 12 1 జా 12 8 జా అంటే k ఈక్వల్ టు ఎంత 8. ఓకే, అంతే. మరి ఇప్పుడు చూడండి, ఇఫ్ ద వన్ రూట్ ఇది మెయిన్ పాయింట్. ఇప్పుడు వరకు మనకి డిస్క్రిమెంట్ ఆన్సర్లు ఇచ్చి కే కనుక్కున్నాం, కానీ ఇక్కడ వేరే విధంగా ఉంది చూడండి. ఇఫ్ ద వన్ రూట్ అంటే ది వన్ రూట్ అంటే ఈ 2 అనేది ఈ ఎక్స్ వాల్యూస్ అని అర్థం అన్నమాట. రూట్ ఇక్కడేమో డిస్క్రిమెంట్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వల్ రూట్స్. ఆ డిస్క్రిమెంట్ చూసారా, మొత్తం కనుక్కుంది మాత్రం కే వాల్యూ క్వశ్చన్సే, కానీ క్వశ్చన్స్ ఎలా కన్ఫ్యూజ్ అవుతున్నాయో ఇదే చాలా మంది ఎగ్జామ్స్ లో రాయకపోవడానికి గల కారణం ఇదే. ఒక్కటి కే కనుక్కోమన్నారు, కే వాల్యూస్ నాకు వచ్చు, కానీ క్వశ్చన్ ఇంత చేంజ్ అయితే కల్లా ఇంకా అయిపోయా మొత్తం. ఇంకా చాప్టర్ అది ఇంకా ఎగ్జామ్ లో ఒక్కటి గుర్తురాదు ఇంకా అది అలా అనమాట. మెయిన్ పాయింట్ చదవాలి. వన్ రూట్ అంటే వీటి ఆన్సర్లు, ఈ ఈక్వేషన్ ఎక్స్ వాల్యూ అనమాట రూట్ అంటే. ఓకే, మరి ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి చూడండి, గివెన్ ఈక్వేషన్ 2x² + kx + 6 = 0 అంటే ఈ 2 అనేది ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఈక్వల్ టు ఇక్కడ చూడండి 2 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత మనకి రూట్ ఆన్సర్ 2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి ప్లస్ k ఇంటూ ఎక్స్ ఎంత 2 -6 = 0. 2 ఇంటూ 2 స్క్వేర్ ఆన్సర్ ఎంత 4 ప్లస్ 2 ఇంటూ k 2k -6 = 0. ఓకే, ఇక్కడ చూడండి ఇంటూ చేయాలి. 4 2 జా 8 ప్లస్ 2 ఇంటూ k 2k -6 = 0. ఇక్కడ మనకు ప్లస్ 8 అవతల పోతే -8 2k -6 = +8 ఇక్కడ -8 2k ఇప్పుడు -6 అవతల పోతే ఏమవుతుంది +6. మనకి ఏదైతే కావాలనుకున్నా యూతలు పెట్టేసే, మిగతావన్నీ అవతలకు పంపించుకుంటూ వెళ్ళడమే. ఓకే, -8 + 6. ఓకే, ఇక్కడ చూడండి 2k బిగ్ సింబల్ ఏముంది మైనస్ అంటే 8 లో కల్లా 6 పోతే 2 క్యాన్సల్ అంటే k ఈక్వల్ టు ఆన్సర్ ఎంత -1. ఓకే, మైనస్ ఉంది కాబట్టి మనకు అక్కడ. ఓకే, ఇక్కడ చూడండి మరి ఇది హోంవర్క్ చేయండి. చూడండి ఎలా చేయాలంటే, if the x² - kx + 9 = 0 has a equal roots, then find the value of k. అంటే ఈక్వల్ రూట్స్ ఏమీ లేదు, డిస్క్రిమినెంట్ అని వాళ్ళలేదు, మనకేం ఆన్సర్ ఇవ్వలేదు, కానీ దేని ప్రకారం చేయాలంటే ఇక్కడ చూడండి ఈక్వల్ రూట్స్ అంటే b² - 4ac ని ఉపయోగించి b² - 4ac = 0 అప్లై చేసుకొని మనం చేయాలి. ఇక్కడ చూడండి b ఎంత -k, గుర్తుపెట్టుకో మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డినోట్ చేయాలి. x పక్కన ఉండేదే నీకు b అంటే k -k హోల్ స్క్వేర్ -4 ఇంటూ a ఎంత x² పక్కన ఏం లేదంటే ఏమున్నట్టు 1 ఉన్నట్టు 1. సి ఎంత 9. వాటిని ప్రకారం అప్లై చేసి కే యువతలు పెట్టి మిగతా నంబర్లన్నీ అవతలు పంపించేసుకుంటే స్క్వేర్ అవతలు పోతే రూట్ అవుతుంది. నీకు సింపుల్ గా ఆన్సర్ వస్తుంది. ఖచ్చితంగా కామెంట్ చేయి ఆన్సర్ ఎంత వస్తుందో. 5th క్వశ్చన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను కరెక్ట్ కాదో నేను చెప్తాను. ఓకే, ఇట్స్ నోట్ డన్. కే వాల్యూస్ అయిపోయినాయి కదా. ఇప్పుడు సెకండ్ మెథడ్ ఏంటంటే సేమ్ డిస్క్రిమెంటే, కానీ ఇక్కడ చూడండి ఎలా అంటే డిస్క్రిమెంట్ ఫార్ములా ఏంది b² - 4ac. మనము ఒకవేళ ఒక క్వశ్చన్ కి ఒక ఈక్వేషన్ అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి మనం డిస్క్రిమెంట్ కనుక్కున్నాం అనుకో, ప్లస్ గానే వచ్చింది అనుకో, దానికి అర్థం ఏంది నేను కాన్సెప్ట్ డే 9 లో చెప్పడం జరిగింది. మనకి ప్లస్ లో వచ్చిందంటే ఏంది రియల్ రూట్స్. ఒకవేళ 0 గాని వచ్చింది అనుకో ఈక్వల్ రియల్ రూట్స్. ఒకవేళ మైనస్ లో వచ్చింది అనుకో
నాట్ రియల్ రూట్స్. ఓకే, అర్థమైందా? ఇలా అనమాట. మరి ఇప్పుడు మనకి ఎలా ఉంటాయి అంటే ఈ 3 క్వశ్చన్స్, అంటే మీకు ఇది హోంవర్క్ ఇస్తాను. 3 క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మనం డిస్క్రిమెంట్ కనుక్కుంటాం. డిస్క్రిమెంట్ కనుక్కున్నాక ఒకవేళ ఆన్సర్ 0 వచ్చింది అనుకో ఈక్వల్ రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అని రాస్తాం. ఒకవేళ ప్లస్ లో వచ్చింది అనుకో ఆన్సర్ రియల్ రూట్స్ అని రాస్తాం. ఒకవేళ మైనస్ లో వచ్చింది అనుకో నాట్ రియల్ రూట్స్. ఇలా రాసినందుకు 2 మార్క్స్ ఉంటాయి. చాలా చాలా ఈజీ. మరి ఇక్కడ చూడండి సొల్యూషన్ గివెన్ ద ఈక్వేషన్. ఎప్పటికైనా సరే మీరు క్వశ్చన్ ఉండే దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ రాయండి. ఓకే, గివెన్ ద 2x² - 4x + 3 = 0. మనకి ఇక్కడ డిస్క్రిమెంట్, ఫైండ్ ద డిస్క్రిమెంట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ సిన్స్ ద ఫైండ్ దే న్యాచురల్ రూట్స్. వీటిని న్యాచురల్ రూట్స్ అంటారు. ఏమంటారు? న్యాచురల్ రూట్స్ అంటారు వీటిని, గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు డిస్క్రిమెంట్ కనుక్కుందాం. ఫస్ట్ d = b² - 4ac కదా. b ఎంత మనకి -4² కంపేర్ చేసుకోవాలి. ax² + bx + c = 0. ఓకే, b బదులు ఎంత ఉంది ఇప్పుడు? -4 ఉంది. -4 ఇంటూ a ఎంత 2, c ఎంత 3 = చూద్దాం, చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ చూడండి 4² అంటే 16 మైనస్ ఇంకోటి ఏమవుతుంది 16 -4 3 జా 12 12 2 జా 24. ఇక్కడ చూడండి 24 లో కల్లా 16 తీసేసేయండి. 6 లో కల్లా 4 పోతే ఎంత 2, 2 లో కల్లా 1 పోతే 1 అంటే -12. అంటే ఏమొచ్చింది మనకి? మైనస్ వచ్చింది. అంటే దానికి అర్థం ఏంది? therefore b² - 4ac <0. ఏంది? <0 కంటే తక్కువ ఉంది అంటే మైనస్ లో ఉంది కాబట్టి ఏంది రాయాలి? therefore నాట్ రియల్ రూట్స్, నాట్ రియల్ రూట్స్. ఇలా రాస్తే 2 మార్క్స్ గైస్. ఏం లేదు, డిస్క్రిమెంట్ కనుక్కుంటావు. ఆన్సర్ ప్లస్ మైనస్ 0 చూస్తావు. ఇంకా నీకు ఈ కండిషన్ గుర్తుంటే మైనస్ వచ్చింది అనుకో నాట్ రియల్ రూట్స్, 0 వచ్చింది అనుకో ఈక్వల్ రూట్స్, ప్లస్ వచ్చింది అనుకో రియల్ రూట్స్. అంతే ఈ కండిషన్. మరి సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డిస్క్రిమెంట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 3x² - 2x 1/3 = 0. సిన్స్ ఫైండ్ ద నేచర్ ఆఫ్ రూట్స్, ఫైండ్ దెమ్ దేర్ రియల్. ఇక్కడ చూడండి మీరు డిస్క్రిమెంట్ కనుక్కోండి. ఒకవేళ రియలా కాదా కనుక్కోమంటారు. ఓకే చూద్దాం. ఈక్వేషన్ ఏముంది? 3x² - 2x + 1/3 = 0. డిస్క్రిమెంట్ కనుక్కుందాం. b² - 4ac కదా. b ఎంత మనకి -2² - 4 అలాగే రాస్తాం ఇంటూ a ఎంత 3, c ఎంత 1/3. రైట్, సింపుల్ గా అయిపోకూడదా? 3 3 క్యాన్సిల్ క్యాన్సల్. ఇక్కడ చూడండి -2² అంటే 4 -4 ఇంకా 4 తో మిగిలింది 4 1 = 4 అంటే ఏమొచ్చింది? 0 వచ్చింది. 0 వచ్చిందంటే మనకు ఆన్సర్ ఏంది? రియల్ అండ్ ఈక్వల్ రూట్స్. అంటే therefore b² - 4ac = 0 అంటే రియల్ అండ్ ఈక్వల్ రూట్స్. అర్థమైందా గైస్? 0 వచ్చిందనుకో మనం డిస్క్రిమెంట్ వాడినప్పుడు ఏమని రాయాలి? రియల్ అండ్ ఈక్వల్ రూట్స్. ఒకవేళ మైనస్ వచ్చిందనుకో నాట్ రియల్ రూట్స్, ప్లస్ వచ్చిందనుకో రియల్ రూట్స్. మరి థర్డ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద నేచర్ ఆఫ్ రూట్స్. ఇక్కడ చూడండి డిస్క్రిమెంట్ అని అడగలేదు మనం, ఇక్కడేమో డిస్క్రిమెంట్ అడిగాను. డిస్క్రిమెంట్ కనుక్కోండి, అవి ఏం రూట్స్ కనుక్కోండి అని చెప్పినారు, చేసాం. ఇక్కడ ఫైండ్ ద నేచర్ ఆఫ్ రూట్స్. అసలు నేచర్ ఆఫ్ రూట్స్ తెలియాలంటే నీకు ఏం తెలియాలి? ఫస్ట్ డిస్క్రిమెంట్ చేసినాకనే నీకు తెలిసేది. అంటే కన్ఫ్యూజ్ చేయడానికి మన క్వశ్చన్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి 3x² - 4√3x + 4 = 0. ఇప్పుడు చూడండి a ఎంత మనకి 3. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, నేను స్పెసిఫిక్ ఎందుకు రాస్తానంటే b ఎంత అంటే -4√3. x పక్కన ఉండేదంతా b మైనస్ కాబట్టి -4√3. c ఎంత 4. మనకేంది? డిస్క్రిమెంట్ కనుక్కున్నాకనే న్యాచురల్ ఆఫ్ రూట్స్ కనుక్కోగలుగుతాం. అసలు డిస్క్రిమెంట్ చేయాలి మనల్ని అక్కడ క్వశ్చన్ డిస్క్రిమెంట్ కనుక్కోమని న్యాచురల్ ఆఫ్ రూట్స్ ఏంది అని అడుగుతున్నారు. అంటే మనం డిస్క్రిమెంట్ కనుక్కుంటే కదా న్యాచురల్ ఆఫ్ రూట్స్ వచ్చేది మనకి. b² - 4ac = 0 పెట్టకూడదు. b ఎంత -4√3² బాగా చూడండి. b ఎంత నాకు -4√3² ఫార్ములా ప్రకారం -4 ఇంటూ a ఎంత 3, c ఎంత 4. ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ సింపుల్ గా అయిపోతుంది. ఈ స్క్వేర్ రెండింటికి సమానం. బాగా చూడండి, ఈ స్క్వేర్ రెండింటికి సమానం. మైనస్ ఏమో ఇప్పుడు ప్లస్ లోనే వస్తుంది. స్క్వేర్ ఉన్నప్పుడు మైనస్ ఉన్నప్పుడు ఏమొస్తుంది? స్క్వేర్ ఉన్నప్పుడు ప్లస్ అవుతుంది కదా. 4² 16 ఇంటూ √3 కూడా అప్లై చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సల్ అంటే 16 ఇంటూ 3. బాగా చూడండి ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేస్తున్నాను. 4² ఏమవుతుంది? 16 అలాగనే రాస్తాను. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయిపోతుంది. 3 అలాగనే రాశాను. -4 ఇంటూ 3 ఇంటూ 4
ఓకే 16 3 జా 48 మైనస్ 4 3 ఇక్కడ చూడండి 4 3 జా 12 12 2 జా 48 మళ్ళీ 48 వచ్చింది అంటే 48 లో 48 పోతే 0 అంటే ఏంది మనకు అర్థము ఏంది రియల్ రూట్స్ ఏంది ఇగో ఈ రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అంటే b² మైనస్ 4ac ఈక్వల్ టు 0. ఓకే మరి ఇది హోంవర్క్ చేస్తారా ఏమొస్తుంది ఇక్కడ చూడండి ఒకవేళ ప్లస్ లో వచ్చింది అనుకో మీకు ఆన్సర్ ఇక సేమ్ ఇలా b² మైనస్ 4ac చేయండి చేసిన తర్వాత ఒక ఆన్సర్ వస్తుంది ఆ ఆన్సర్ కనుక ప్లస్ అయింది అనుకో రియల్ రూట్స్ అని రాయండి ఒకవేళ మైనస్ వచ్చింది అనుకో నాట్ రియల్ రూట్స్ అని రాయండి 0 వచ్చింది అనుకో రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అని రాయండి ఇది కండిషన్ క్వశ్చన్ ఎప్పుడు న్యాచర్ ఆఫ్ రూట్స్ అలాగనే డిస్క్రిమెంట్ అన్నప్పుడు మాత్రం నువ్వు ఈ కండిషన్ ఉపయోగించాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఓకే థర్డ్ మెథడ్ లో ఎలా వస్తాయి క్వశ్చన్స్ కే అయిపోయింది అలాగనే తర్వాత ఏమైంది న్యాచురల్ రూట్స్ అయిపోయినాయి ఇప్పుడు మనకు ఒక కండిషన్ ఇచ్చి అది క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా అని కనుక్కోమంటున్నారు ఇక్కడ చూడండి ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అంటే ఈ కండిషన్ లో ఉన్న ప్రతి ఒక్కటేంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎందుకు పవర్ 2 ఉంది కాబట్టి రైట్ అంటే మనకి విడివిడిగా కొంచెం ఆల్జీబ్రా ప్రకారంగా విడివిడిగా మనకి కొంచెం కండిషన్ ఇవ్వకుండా విడివిడిగా ఇస్తారు మనం వాటినన్నిటిని సమ్ము చేసి లేకుంటే వాటి కండిషన్ పట్టుకొని బేసిక్ చేసుకొని ముందరకు వెళ్ళి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో వస్తుందా లేదా అని తెలుసుకోవాలి ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎక్సర్సైజ్ 14.1 లో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ లోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాం కదా మరి వాటి మోడల్స్ ఎలా వస్తాయి అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎలా వస్తాయో చూద్దాం ఇక్కడ చూడండి x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2x ఇంటూ x మైనస్ 3 చెక్ వెదర్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా కాదా అని చెక్ చేయమని ఓకే చెక్ చేద్దాం ఇక్కడ చూడండి మరి ఏం లేదు ఇక్కడ చూడండి a ప్లస్ b ఫస్ట్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ x ప్లస్ 3 ఇలా ఉందనుకో ఖచ్చితంగా ఏంటది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది అంటే ఇక్కడ రాస్తున్నాడు అండి a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే ఏంది a² ప్లస్ b² ప్లస్ 2ab బ్రో 2ab మధ్యలో రాస్తారు కదంటే ఎట్లా రాసినా పర్లేదు a² అంటే a ఎంత మనకి ఇక్కడ x అంటే x² ప్లస్ b² ఆన్సర్ ఎంత 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1 వస్తుంది కాబట్టి 1 ప్లస్ 2ab ఇక్కడ చూడండి కొంచెం తొందరగా అయిపోకూడదాం 2a ఎంత x b ఎంత 1 అంటే 2x 1 తో ఇంటూ చేస్తే ఈక్వల్ టు ఇట్లా బ్రాకెట్ పక్కన ఉందనుకో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి బ్రాకెట్ పక్కన ఉందనుకో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయాలి 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 2 3 జా 6 మరి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం చేయాలా ఫస్ట్ మెయిన్ పాయింట్ గా మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏం కావాలా ఫస్ట్ x² ఉండాలి తర్వాత x ఉండాలి తర్వాత లాస్ట్ కి నంబర్ ఉండాలి కాన్స్టెంట్ నంబర్లు అంటే మనకి x² ఫస్ట్ ఓకే x² తర్వాత ఏముండాలి x ఉండాలి ఓకే ప్లస్ 2x ఇక్కడ ఈక్వల్ టు ఇక్కడ చూడండి మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ప్లస్ 2x ఇక్కడ ప్లస్ 2x క్యాన్సిల్ చేసేసేయండి ఒకవేళ ఇక్కడ ప్లస్ 2x ఇక్కడ మైనస్ 2x ఉందనుకో మళ్ళీ క్యాన్సిల్ చేయకూడదు అంటే రెండు పక్క సింబల్స్ సేమ్ ఉండి రెండు నంబర్లు సేమ్ ఉండే అనుకో ఈక్వల్ టు అవతల ఖచ్చితంగా క్యాన్సిల్ చేయాలి 2x క్యాన్సిల్ ఇంకా మిగిలింది ఏంది మనకి నంబర్లు ఒకటి ప్లస్ 1 ప్లస్ 6 ఈక్వల్ టు యువతలకు వస్తే మైనస్ 6 ఈక్వల్ టు 0 ఇక్కడ చూడండి x² బిగ్ సింబల్ ఏముంది మైనస్ 6 లో కల్లా 1 పోతే 5 ఈక్వల్ టు 0 అవును ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదా అంటే అవును ఎందుకు పవర్ 2 ఉంది అంటే దిస్ ద గివెన్ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంతే ఇంకా అయిపోయింది ప్రాబ్లం ఇలా రాస్తే 2 మార్క్స్ అంటే మనకి ఇచ్చిన కండిషన్ ని క్యాన్సిల్ చేసుకుంటే అది ax² ప్లస్ bx ప్లస్ c ఫామ్ లోకి వస్తుందా లేదా అనేది కనుక్కోవాలి వచ్చిందనుకో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని రాస్తాం రాలేదనుకో నాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని రాస్తాం అంతే మరి సెకండ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ చూడండి x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 2x మైనస్ 3 ఇక్కడ చూస్తే x మైనస్ 2 మళ్ళీ ఇక్కడ చూడండి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అడిగినా రాసాం మరి ఇప్పుడేంది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే ఏంది a² ప్లస్ b² మైనస్ 2ab ఓకే గుర్తు పెట్టుకోండి అంటే ఫస్ట్ ఏంది a² అంటే ఎంత x² ఇది a ఇది b చూడండి ప్లస్ b² అంటే ఎంత 2 అంటే 2² ఆన్సర్ ఎంత 4 మైనస్ 2 a ఎంత x b ఎంత 2 ఇగో ఫార్ములా ప్రకారం వెళ్తున్నాను అది గమనియాల
2ab కదా, 2 ఏ ఎంత ఎక్స్, బి ఎంత 2, 2 2 జా 4, 4x అవుతుంది. ఇంకా డైరెక్ట్ రాసేస్తున్నాను. +1 ఈక్వల్ టు 2x - 3. ఇక్కడ చూడండి ఏమైనా క్యాన్సిల్ చేయకుండా లేదు. మరి ఇప్పుడు ఎలా చేయాలి? ఫస్ట్ కండిషన్ ఏంది? ఎక్స్ స్క్వేర్ ఉండాలి. ఎక్స్ స్క్వేర్, ఇంకా ఏమన్నా ఎక్స్ స్క్వేర్లు ఉండే లేవు. తర్వాత ఏముండాలి? ఎక్స్ ఉండాలి. -4x, ఇక్కడ -2x యూతలకు ఇక్కడ సారీ ఇక్కడ +2x యూతలకు వస్తే -2x, ఆ ఎక్స్లు అయిపోయినాయి. తర్వాత నంబర్లు రాద్దాం. +4 +1, ఇక్కడ -3 యూతలకు వస్తే +3 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేయాలి? సింపుల్ గా అయిపోతుంది చూడండి. ఎక్స్ స్క్వేర్ -2x -4x -2x ఏమవుతుంది? -5x 6x. ఇక్కడ చూడండి -4x -2x ఏమవుతుంది? -6x. ఏం చేసినాను? మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలా? మైనస్ గుర్తుపెట్టి రెండు కూడాలి. ఓకే, ప్లస్ ఇక్కడ చూడండి 4 ఒక 3 5, 5 ఒక 3 8 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా? ఖచ్చితంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎందుకు? పవర్ 2 ఉంది. ax square plus bx plus c equal to 0. Therefore, the given equation quadratic equation. అంతే, 2 మార్క్స్ ఈజీ వస్తాయి. మరి లాస్ట్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏం లేదు, ఫస్ట్ ఉన్నది ఉన్నట్టు రాసుకోవాలి. 2x + 1 ఈక్వల్ టు x ఇంటూ x + 5. ఓకే, ఇప్పుడు ఏం చేయాలా? బ్రాకెట్ పక్కన ఉన్నప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఇంటూ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇగో దీంతో ఎలా చేయాలంటే ఫస్ట్ ఈ నంబర్ తో ఈ రెండింటిని ఇంటూ చేయండి, తర్వాత ఈ నంబర్ తో ఈ రెండు ఇంటూ చేయండి. ఇది ఇంటూ చేయడం పెద్ద విషయం కాదు, కానీ అక్కడ మైనస్లు ప్లస్లు కాడ ఇబ్బంది పడతారు. ఎగ్జామినేషన్ లో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏంటి? నేను ఫస్ట్ ఎక్స్ తో ఇంటూ చేయమన్నా కాబట్టి ఎక్స్ తో ఇంటూ చేద్దాం. ఇక్కడ చూడండి x ఇంటూ 2x స్క్వేర్ అవుతుంది. అంటే x ఇంటూ x ఏమవుతుంది? x స్క్వేర్, 2 అలాగే ఉంటుంది. ప్లస్ x ఇంటూ 1 x కదా. ఇప్పుడు -3 తో ఇంటూ చేయండి. -3 3 2 జా 6x. ఓకే, 3 2 జా 6x ఉంది కాబట్టి x ప్లస్ ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. మైనస్ ఇంటూ ప్లస్ -3 1 జా 3 ఈక్వల్ టు మళ్ళీ ఇది కూడా అంతే, దీన్ని ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయాలి. x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 5. ఇక్కడ గమనిస్తే మనకి ఫస్ట్ ఏం చేయాలా? ఎక్స్ స్క్వేర్లన్నీ ఓ పక్కకి. ఎక్స్ స్క్వేర్లు ఏముంటాయి? 2x స్క్వేర్. ఇక్కడ +2x యువతలకు వస్తే ఇక్కడ +x స్క్వేర్ యువతలకు వస్తే -x స్క్వేర్. తర్వాత x స్క్వేర్లు అయిపోయినాయి. తర్వాత ఎక్స్లు +x -6x. తర్వాత నంబర్లు -3 ఇక్కడ +5 యువతలకు వస్తే -5 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి సింపుల్ గా అయిపోతాను. 2x స్క్వేర్ లోపల ఒక x పోతే ఎంత ఉంటుంది? అంటే 2x స్క్వేర్ లోపల ఒక x స్క్వేర్ పోతే ఏముంటుంది? x స్క్వేర్ ఉంటుంది కదా. తర్వాత ఇంకా చూడండి ఇక్కడ బిగ్ సింబల్ ఏముంది? -6x లోపల ఒక x పోతే 5x. ఇంకా చూడండి మైనస్ నంబరు మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మైనస్ గుర్తుపెట్టి ఈ రెండు కూడాలి. అంటే 8 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ చూడండి ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ద గివెన్ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అర్థమైందా? ఏం లేదు, ఫస్ట్ వాటిని క్యాలిక్యులేషన్ చేస్తాం. క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఎక్స్ స్క్వేర్లన్నో పక్కకి, ఎక్స్లన్నో పక్కకి, నంబర్లన్నో పక్కకి తెచ్చుకున్న తర్వాత లాస్ట్ కి క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో వస్తుందా లేదా అనేది కనుక్కోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ చూడండి. 2x చూడండి 2x - 1 ఇంటూ x - 3 ఈక్వల్ టు x + 5 ఇంటూ x - 1. ఏం చేయాలి? బ్రాకెట్ తో ఉన్నదాన్ని ఫస్ట్ ఇంటూ చేయాలి. 2 అలాగే ఉంటుంది. x ఇంటూ x స్క్వేర్. తర్వాత మళ్ళా -3 2 జా 6x. ఎందుకు ఇక్కడ మైనస్ వచ్చింది? ప్లస్ ఇంటూ మైనస్. ఓకే, ఇప్పుడు -2x అయిపోయింది. ఇప్పుడు 1 తో ఇంటూ చేద్దాం. -1 ఇంటూ x మైనస్ ఏమవుతుంది? +3 ఈక్వల్ టు, కేర్ఫుల్ గా చూసుకోవాలి. మైనస్ ప్లస్ అక్కడ లేదనుకో లెక్క ప్రాబ్లం పోతుంది. అది ఈక్వేషన్ అయినది కూడా ఈక్వేషన్ కాదు అని వచ్చే రీతిలో ఉంటుంది. మళ్ళీ దీంతో ఫస్ట్ x తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయాలి, తర్వాత 5 తో ఇంటూ చేయాలి. x ఇంటూ x స్క్వేర్. x ఇక్కడ చూడండి మైనస్ ఉంది, మళ్ళా -1 ఇంటూ x ప్లస్ 5 ఇంటూ x 5x ప్లస్ ఇంటూ మైనస్ 5 1 జా 5. ఓకే, ఏం లేదు, ఈ ఫస్ట్ నంబర్ ని అవతల బ్రాకెట్ తో మొత్తం ఇంటూ చేయాలి. మళ్ళీ సెకండ్ నంబర్ ని అవతల బ్రాకెట్ తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయాలి. ఏం చెప్పినాను? ఎక్స్ స్క్వేర్లను పక్కకి 2x స్క్వేర్.
ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది ఈక్వల్ టు అవుతుంది న్యూట్రల్కి వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్. తర్వాత ఎక్స్ రాద్దాం -6x తర్వాత ఇక్కడ ప్లస్ ఎక్స్ యూతలకు వస్తే ఇక్కడ చూడండి మీకు ఇంకా సింపుల్ గా అయిపోకూడదునా ఇక్కడ -x క్యాన్సిల్ చేద్దాం సేమ్ ఉండే కాబట్టి. తర్వాత -6x అయిపోయింది. ఇప్పుడు +5x యూతలకు వస్తే -5x +3 +5 ఇక్కడ -5 యూతలకు వస్తే +5 = 0. 2x స్క్వేర్ లెక్కలో ఒక x స్క్వేర్ పోతే x స్క్వేర్. ఇక్కడ చూడండి మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి మైనస్ గుర్తుపెట్టి 2 కూడాలి. 6 ఒక 5 11x ఓకే +5 ఒక 3 8 = 0 వచ్చింది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో. అంటే దేర్ ఫోర్ ద గివెన్ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఓకే అంతే. మరి x³ -4x² - x +1 = x - 2 హోల్ క్యూబ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా వచ్చినప్పుడు అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూడండి సింపుల్ గా చెప్తాను. ఇక్కడ చూడండి x³ అంటే ఫస్ట్ అట్లాగనే రాద్దాం x³ -4x² - x +1 ఇక్కడ a - b హోల్ క్యూబ్ ఉంది. అంటే ఫార్ములా ఏంది a³ a ఎంత మనకి x³ -3 ఇక్కడ ఏ ఎంత x² b ఎంత 2 ప్లస్ ఇక్కడ చూడండి 3 ఇంటూ ఏ ఎంత x b ఎంత 2² మైనస్ ఫార్ములా ప్రకారం వెళ్తున్నా b ఎంత 2³ అర్థమైందా. ఇప్పుడు చూడండి మరి దాని ప్రకారం వెళ్ళాలంటే ఏమన్నా కామన్ ఉండే కొట్టేద్దాం x³ + x³ క్యాన్సల్ ఇంకేమన్నా నో ఇంకా వెళ్ళేద్దాం. ఇక్కడ 4x² లను పక్కకి ఇక్కడ చూస్తే 3 2 6x మీకు ఇక్కడ రాసిస్తాను +1 = -3 2 6x² ప్లస్ మళ్ళా 2² అంటే ఎంత 4 4 3 12 అంటే 12x -2³ అంటే ఎంత 8 అంటే 2³ అంటే ఏంది 2 × 2 అంటే 3 టైమ్స్ -4x x² లను -4x ఇక్కడ -6x² యూతలకు వస్తే +6x² -x x లను పక్కకి -12x +1 -8 యూతలకు వస్తే +8 = 0 ఓకే. ఇక్కడ చూడండి బిగ్ సింబల్ ఏముంది ప్లస్ అంటే 6x² లోపల 4x పోతే 2x² -x ఇక్కడ -x -12x -13x అంటే 12x ఒక x కలుపుతాం మైనస్ పెట్టి ప్లస్ ఇక్కడ చూడండి 8 ఒక 1 ఎంత 9 రైట్ 9 = 0. ఇక్కడ చూడండి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిందా లేదా వచ్చింది. అంటే దేర్ ఫోర్ ద గివెన్ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ సేమ్ ఇవి కూడా అలాగనే ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా x² + 3x +1 = a - b హోల్ స్క్వేర్. అంటే ఫార్ములా ఏమవుతుంది a² + b b ఎంత b² - 2ab ఓకే. మీకు అర్థం కావాలని నీట్ గా రాస్తున్నాను. 3x + 1 = x² + 2² ఆన్సర్ ఎంత 4 -2 2 4x. ఇక్కడ చూడండి ఏమన్నా కామన్ ఉండే x² క్యాన్సల్ అంటే +x² క్యాన్సల్ ఇంకా x లను పక్కకు రాసుకుందాం 3x ఇక్కడ -4x యూతలకు వస్తే +4x +1 ఇక్కడ +4 యూతలకు వస్తే -4 = 0. ఇక్కడ కలపండి 4 ఒక 3 ఎంత అవుతుంది ఇక్కడ చూడండి 7x బిగ్ సింబల్ ఏముంది -1 లో -4 లో కల్లా ఒక 1 పోతే ఎంత -3 = 0. అంటే ఇక్కడ మనకి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిందా రాలేదు. ఎందుకు మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే x పవర్ ఆఫ్ స్క్వేర్ ఉండాలి కానీ ఇక్కడ లేదు. అంటే ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే ఇచ్చినది కండిషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు గైస్. మరి ఈ 4 మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి ఏం లేదు సేమ్ ఇప్పుడు ఇవి ఎలా చేసామో అలాగనే చేయాలి. అది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఈ మెథడ్స్ అని మీకు ఇంకా ప్రాబ్లమ్స్ కావాలంటే ఎక్సర్సైజ్ 4.1 ఏం లేదు బ్రాకెట్ యూనిటీ పక్కన ఇంటూ చేస్తావు లేకుంటే a + b హోల్ స్క్వేర్ లో ఉంటే a + b హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి a - b అంటే ఇక్కడ ప్లస్ లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీకు ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ax + x + 2 హోల్ క్యూబ్ ఉంది. సేమ్ ఇదే ఫార్ములానే ఏమంటే ప్లస్ అవుతుంది a + b హోల్ క్యూబ్. మీకు చేయనిక చెప్తున్నాను. అంటే ఏంది a³ + 3a² b +
3ab² ప్లస్ బి క్యూబ్. సేమ్ ఇదే ఫార్ములాని వాడేసి మొత్తం చేసి సరిపోతుంది. అంటే మెయిన్ పాయింట్ గా బ్రాకెట్స్ ఉన్నట్టు పక్కన ఇంటూ చేయండి, x² లను పక్కకి x లను పక్కకి తెచ్చుకొని అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో వస్తుందో లేదో చెక్ చేయాలి. ఓకే, నో డౌట్. మరి ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంపార్టెంట్, అవి చెప్పేసి వీడియో కంప్లీట్ చేస్తాను. నో డౌట్ గైస్. ఓకే, మరి 2 మార్క్స్ లోని ఇంకొక మెథడ్ క్వశ్చన్స్ ఎలాగ అడుగుతారు. ఇక్కడ మెయిన్ పాయింట్ గా డిస్క్రిమినెంట్ ఫార్ములా గురించి అక్కడనే ఉంటుంది. మెయిన్ పాయింట్ గా ఇక్కడ ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² ప్లస్ cx మైనస్ 4 ఈక్వల్ టు 0 బై అప్లైయింగ్ ద క్వాడ్రాటిక్ ఫార్ములా. క్వాడ్రాటిక్ ఫార్ములా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటిది క్వాడ్రాటిక్ ఫార్ములా? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ b² మైనస్ 4ac బై 2a. నువ్వు ఈ ఫార్ములా ఉపయోగించే ముందుగానే డిస్క్రిమెంట్ గా అనుకోవాలి. డిస్క్రిమెంట్ ఫార్ములా ఏంది మనకి? d ఈక్వల్ టు b² మైనస్ 4ac. ఇది గాన ప్లస్ గాని అంటే మనము ఈ ఈక్వేషన్ కి డిస్క్రిమెంట్ గా అనుకున్నాం అనుకో, b² మైనస్ 4ac ఫార్ములా ఉపయోగించి ప్లస్ వచ్చింది అనుకో క్వాడ్రాటిక్ ఫార్ములా ఉపయోగించాలి, 0 వచ్చింది అనుకో క్వాడ్రాటిక్ ఫార్ములా ఉపయోగించాలి, మైనస్ వచ్చింది అనుకో ఉపయోగించకూడదు. మీకు ఇది చెప్పాను కదా ఇందాకనే సెకండ్ క్వశ్చన్ లో చెప్పడం జరిగింది మొత్తము, రైట్? అలాగనమాట. అంటే ప్లస్ గానీ మైనస్ గానీ వచ్చింది అనుకో డైరెక్ట్ ముందరకు వెళ్ళొచ్చు. ఒకవేళ గానీ మైనస్ ప్లస్ గానీ 0 గానీ వచ్చింది అనుకో ముందరకు వెళ్ళొచ్చు, మైనస్ గానీ వచ్చింది అనుకో ముందరకు వెళ్ళకూడదు. దిస్ ఇస్ నాట్ రియల్ రూట్స్ అని రాసేస్తే సరిపోతుంది. ఓకే, సొల్యూషన్ ఫస్ట్ ఏం చేయాలా? గివెన్ ద, ఈజీగానే ఉంటుంది, పెద్ద విషయం ఏం కాదు. గివెన్ ద 2x² ప్లస్ x మైనస్ 4 ఈక్వల్ టు 0, రైట్? ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్ కి ఇప్పుడు ఏం చేయాలి? మరి మనకి డిస్క్రిమినెంట్ గా అనుకోవాలి. కంపేర్ చేసుకోండి. ఫస్ట్ a ఈక్వల్ టు ఎంత? 2, b ఈక్వల్ టు ఎంత? 1, c ఎంత? 4. 1 ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈడ bx ఉండాలి, కానీ అంటే b పక్కన x పక్కన ఏం లేదంటే ఏమున్నట్టు? 1 ఉన్నట్టు. c ఎంత? మైనస్ 4. ఓకే, ఫస్ట్ డిస్క్రిమినెంట్ గా అనుకుందాం. అంటే b² మైనస్ 4ac, రైట్? b ఎంత మనకి? 1² మైనస్ 4 ఇంటూ a ఎంత? 2, c ఎంత? మైనస్ 4, రైట్? 1² ఆన్సర్ ఎంత? 1. మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 4 2 జా 8, 8 3 జా 32. మరి ఇప్పుడు ఏంది? 32 ప్లస్ 1 ఎంత? 33. అంటే ప్లస్ లో వచ్చింది మనకి, అంటే గ్రేటర్ దాన్ 0 వచ్చింది. అంటే ఇప్పుడు ఏంది? మనము ఈ క్వాడ్రాటిక్ ఫార్ములా ఉపయోగించవచ్చు ఇప్పుడు. మరి అంటే ఇప్పుడు ఏంది? రియల్ రూట్స్, మనకి రియల్ రూట్స్. అంటే ఇప్పుడు ఫార్ములా మైనస్ బి, క్వాడ్రాటిక్ ఫార్ములా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ b² మైనస్ 4ac బై 2a. చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మైనస్ బి ఎంత మనకు వచ్చింది? 1 ప్లస్ ఆర్ మైనస్ b² మైనస్ 4ac, దాని మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 33, అంటే రూట్ 33. చూడండి ఇక్కడ b² మైనస్ 4ac ఆల్రెడీ చేసాం, ఎంత వచ్చింది? 33 వచ్చింది. బై 2 ఇంటూ a ఎంత మనకి? 2. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 33 బై 2 2 జా 4. ఆన్సర్ అంతే. కానీ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి మనం ఏం చేయాలా? 2 సార్లు రాసుకోవాలి. ఇక్కడ చూడండి మైనస్ ఒకసారి ప్లస్ 1 గా ఒకసారి మైనస్ గా రాసుకోవాలి. ఇలా రాస్తే మన సొల్యూషన్స్ అయిపోయినట్టే. ఇలా రాస్తే 2 మార్క్స్ ఈజీగా పడుతుంది. ఓకే, ఫార్ములా రాసి వాటి వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్. సెకండ్ క్వశ్చన్ ఇది మీరు హోంవర్క్ ఇస్తాను. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ డిస్క్రిమినెంట్ అనుకోవాలా. గివెన్ ద 3x² మైనస్ 2x ప్లస్ 1/3 ఈక్వల్ టు 0. డిస్క్రిమినెంట్ అనుకుందాం. అంటే b² మైనస్ 4ac ఈక్వల్ టు 0. b ఎంత మనకి? ఫస్ట్ వాల్యూస్ రాసుకుందాం. a ఎంత? 3, b ఎంత? మైనస్ 2, c ఎంత? 1/3. కంపేర్ చేసుకోవాలి దేని ప్రకారం? ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 క్వాడ్రాటిక్ ఫార్ములా ప్రకారం. డిస్క్రిమినెంట్ గా అనుకుందాం. ఇంకా b² b అంటే మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a ఎంత? 3, c ఎంత? 1/3. 3 3 క్యాన్సల్. 2² అంటే ఎంత? 4 మైనస్ 4 ఈక్వల్ టు 0. అంటే 0 వచ్చింది. అంటే దీనికి రియల్ రూట్స్ ఉంటాయి. అంటే ఈక్వల్ రూట్స్, ఈక్వల్ అండ్ రియల్ రూట్స్. అంటే ఇప్పుడు దీనికి ఏం చేయొచ్చు మనము? ఫార్ములా అంటే క్వాడ్రాటిక్ ఫార్ములా ఉపయోగించవచ్చు. ఒకవేళ నువ్వు డిస్క్రిమినెంట్ ఉపయోగించిన తర్వాత మైనస్ వచ్చింది అనుకో, నువ్వు క్వాడ్రాటిక్ ఫార్ములా ఉపయోగించకూడదు. దిస్ ఇస్ నాట్ రియల్ రూట్స్ అని రాస్తే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి 0 వచ్చింది. ఇక్కడ ఏమో ప్లస్ వస్తే 33 ముందరకు వెళ్దాం. ఇక్కడ 0 వచ్చింది, ముందరకు వెళ్తాం. మరి ఇదేమొస్తుందో చూసి నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే,
మరి ఇక్కడ చూడండి ఫార్ములా క్వాడ్రాటిక్ ఫార్ములా రాసుకుంటాం మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇక్కడ చూడండి మైనస్ బి ఎంత మనకి -2. చూడండి ఇది ఫార్ములా మైనస్ నేను పెట్టాను కానీ నాకు బి ఆన్సర్ ఎంత -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్. ఇక్కడ చూడండి రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది 0 బై 2 ఇంటూ ఏ ఎంత నాకు 3. ఓకే ఇక్కడ చూడండి మైనస్ మైనస్ ఏమవుతుంది +2 మైనస్ ఇంటూ మైనస్ +2 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ చూడండి ఇది అంతా 0 వచ్చింది రూట్ 0 జా 0 ఇంకా ప్లస్ ఆర్ మైనస్ ఇంకా అంతా 0 కాబట్టి ఏమొస్తుంది 2 బై 2 3 జా 6 రైట్. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ గా రాసుకో 2 1 జా 2 3 జా ఆన్సర్ ఎంత 1/3. ఇది మన ఆన్సర్. మరి సేమ్ ఇది హోంవర్క్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలా డిస్క్రిమినెంట్ కనుక్కో. డిస్క్రిమినెంట్ కనుక్కున్నాక నీకు కానీ ప్లస్ లో వచ్చింది అనుకో ముందరకు వెళ్ళి, జీరోలో వచ్చిందా ముందరకు వెళ్ళి, ఒకవేళ మైనస్ లో వచ్చింది అనుకో దిస్ ఇస్ నాట్ రియల్ రూట్స్ అని రాసేస్తాయి అంతే. ఒకవేళ కానీ ప్లస్ లో కానీ జీరోలో కానీ వచ్చింది అనుకో నీకు డిస్క్రిమినెంట్ ఆన్సర్ మళ్ళీ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఫార్ములా ఉపయోగించు నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే నోట్ గైస్. ఓకే లాస్ట్ ప్రాబ్లమ్స్ 3 వెరీ ఇంపార్టెంట్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తయారు చేయాలి. ఎలా తయారు చేయాలి ఇక్కడ చూడండి. ఈ వీడియోతో ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోతుంది, తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్స్. పబ్లిక్ ఎగ్జామినేషన్ కల్లా మన చాప్టర్ మొత్తం 14 లెసన్స్ చాప్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం చెప్పడం జరుగుతుంది. ఓకే నేను మెథడ్ చూడండి గైస్, మెథడ్ నేను నేర్పించేది ఎక్కువగా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఇక్కడ చూడండి ద ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ ఈజ్ 306 రెస్పెక్ట్ ద సిచ్యువేషన్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అసలు ఏంది క్వశ్చన్ ఏంటంటే 2 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ ని ఇంటూ చేస్తే 306 ఆన్సర్ వస్తుందంట. దాన్ని మనం ఈక్వేషన్ రూపంలో చూపించాలి. ఇదేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంది ax² ప్లస్ bx ప్లస్ c లో చూపించాలంట. ఓకే మరి బానే ఉంది. మరి ఏంది 2 నంబర్లను ఇంటూ చేస్తే ఏంటి ఆ నంబర్లు కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్. అసలు కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ అంటే ఏంది లేదా 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ x, x ప్లస్ 1 అంటే డిఫరెన్స్ 1 1 ఉండేది. ఇప్పుడు ఇక్కడ చూడు 1 2 3 4 5 6 7 8 అంటే ఈ రెండింటి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంటుంది 1, ఈ రెండింటి మధ్యలో 1, ఈ రెండింటి మధ్యలో 1, ఇలా డిఫరెన్స్ కామన్ గా 1 ఉంటుంది చూడండి. వాటిని కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ అంటాం. కానీ ఇక్కడ 2 నంబర్లు అంట ఏవో తెలీదు, ఆ 2 నంబర్లు ఏవో తెలీదు. కానీ కాన్సిక్యూటివ్ పాజిటివ్ నంబర్స్ అంటే ఏంది ఈ నంబర్ కి 1 అనేది డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అలాంటి 2 నంబర్లు ఏదో ఆ 2 నంబర్లు తెలీదు. డిఫరెన్స్ ఎంత ఉంటుంది 1, అందుకే x ప్లస్ 1. ఓకే ఆ రెండింటిని ఇంటూ చేస్తే 306. మరి వాటిని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో చూపించాలి. ఓకే ప్రోడక్ట్ కాబట్టి ఇక్కడ x ఇంటూ అంటే ప్రోడక్ట్ అంటే ఇంటూ చేయాలని అర్థం. ప్రోడక్ట్ x ప్లస్ 1 ఈక్వల్ టు మొత్తం ఎంత 306. x ఇంటూ ఎక్స్ బ్రాకెట్ పక్కన ఉంది కాబట్టి ఇంటూ చేద్దాం. x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ x1 జా x ఈక్వల్ టు 306. ఇది ప్లస్ చేస్తుంది ఇతరులు పోతే మైనస్ అంటే x² ప్లస్ x మైనస్ 306 ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిపోయింది అంతే. x² ప్లస్ x మైనస్ 306 ఈక్వల్ టు 0 అయిపోయింది. ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ ప్లాట్ ఈస్ 528 మీటర్ స్క్వేర్. ద లెంత్ ఇక్కడ చూడండి ద లెంత్ గురించి మాట్లాడుతున్నారు. ద ప్లాట్ ఈస్ 1 more than the twice of the breadth respectively this సిచ్యువేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అసలు క్వశ్చన్ ఏంది అంటే ఒక రెక్టాంగులర్ షేప్ ప్లాట్ ఉంది. ఆ ప్లాట్ ఏరియా మొత్తము 528 మీటర్ స్క్వేర్. ఓకే కానీ ఇక్కడ మన కండిషన్ చూడండి లెంత్ ఎంత ఉందంట. ఫస్ట్ ఇక్కడ చూడండి లెంత్ ఎంత ఉంది 1 more ఒకటికి ఎక్కువ దెన్ ద ట్వైస్ ఆఫ్ ది బ్రెడ్త్. అసలు బ్రెడ్త్ ఎంత ఉందో తెలియదు. ఇది లెంత్ ఇది బ్రెడ్త్. ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ గా అనుకునే ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే ఇక్కడ చూడండి బ్రెడ్త్ ఎంత ఉందో తెలియదు కాబట్టి బ్రెడ్త్ ఏమని రాసుకుంటాం x అనుకుందాం. లెట్ బ్రెడ్త్ ఈక్వల్ టు x. మరి ఇక్కడ లెంత్ ఎంత ఇవ్వడం జరుగుతుంది ద లెంత్ ద ప్లాట్ ఈజ్ 1 more అంటే లెంత్ చూడండి లెంత్ 1 more దెన్ ట్వైస్ ఆఫ్ ది బ్రెడ్త్ అంటే బ్రెడ్త్ కన్నా డబల్ ఉంది. ఓకే అంటే ఇప్పుడు ఏం చేయాలా దీన్ని ఆర్డర్ లో రాసుకుందాం. అంటే ఫస్ట్ 2x ప్లస్ 1 ఇలా ఆర్డర్ ఎప్పుడు వేరియబుల్స్ ఫస్ట్ ఉండి తర్వాత లాస్ట్ నంబర్లు ఉండాలి చూడండి. మరి ఇప్పుడు ఏంది ఈ రెండు ఇంటూ చేయాలి. ఇప్పుడు ఇగో లెంత్ ఇంటూ బ్రెడ్త్ మొత్తం ఎంత ఆన్సర్ 528 మీటర్ స్క్వేర్. లెంత్ ఎంత ఉంది మనకి ఇక్కడ చూడండి లెంత్ ఎంత ఉంది 1 ప్లస్ 2x
ఇంటూ బ్రిత్ ఎంత ఎక్స్ ఈక్వల్ టు 528 మీటర్ స్క్వేర్. ఓకే, దీన్ని ఈక్వేషన్ రూపంలో రాయాలి ఇప్పుడు. ఇంకా దీంతో ఇంటూ చేస్తే సరిపోతుంది. ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే 2x స్క్వేర్, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ 2 అలాగనే ఉంది ఈక్వల్ టు 528 మీటర్ స్క్వేర్ ఈక్వల్ టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో రాసుకోండి. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ఉండాలి, తర్వాత ఎక్స్ ఉండాలి, తర్వాత నంబర్ ఉండాలి. అంటే 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్, ఇది ప్లస్ చేస్తుంది తిరిగితే మైనస్ 528 మీటర్ స్క్వేర్. ఇంత అయిపోయింది. ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x స్క్వేర్ ఎక్స్ మైనస్ 528 మీటర్ స్క్వేర్ ఓకే ఈక్వల్ టు 0. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇట్ పాసిబుల్ డిజైన్ రెక్టాంగులర్ మ్యాంగో గ్రో whose length twice of the breadth and the area of 800 meter square. If so, find the length of the breadth. అంటే ఇక్కడ ఏంది, ఒక రెక్టాంగులర్ మ్యాంగో తోట ఉంది. ఏంది, మ్యాంగో తోట ఉంది. ఓకే, రెక్టాంగులర్ మ్యాంగో తోట ఉంది. అక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ చూడండి, ఇట్ ద పాసిబుల్ డిజైన్ ఏ రెక్టాంగులర్ మ్యాంగో గ్రో whose length ఎంత ఉంది, ట్వైస్ ఆఫ్ ది బ్రెడ్త్. లెంత్ ఎంత ఉంది, ఇది లెంత్ అవుతుంది, ఇది బ్రెడ్త్ అవుతుంది. ఏరియా మొత్తము 800. సేమ్ ఇలాగనే ఉంటుంది. ఇక్కడ చూడండి, బ్రెడ్త్ ఎంత ఉందో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. సేమ్ లెంత్ ఈజ్ ట్వైస్ ఆఫ్ ది బ్రెడ్త్ అంటే బ్రెడ్త్ కన్నా డబల్ ఉందంట లెంత్. అంటే లెంత్ బ్రెడ్త్ కన్నా డబల్ ఉంది. మరి ఇంకా ఏరియా కనుక్కోనికి ఏంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్, మొత్తం ఎన్ని మీటర్ల స్క్వేర్ ఉంది, 800 మీటర్ స్క్వేర్. ఓకే, లెంత్ ఎంత మనకి ఎక్స్ ఇంటూ లెంత్ ఎంత ఉంది 2x ఇంటూ బ్రెడ్త్ ఎంత ఉంది ఎక్స్ ఈక్వల్ టు 800 మీటర్ స్క్వేర్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 2 ఇంటూ ఎస్ పోతే డివైడెడ్ బై అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 800 మీటర్ స్క్వేర్. ఓకే, ఇక్కడ మనకి లెంత్ బ్రెడ్త్ కనుక్కోమంటారు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. బై 2 ఇంటూ ఎస్ పోతే డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, 2 1 జా 2 400 జా 400 మీటర్ స్క్వేర్. మనకేం కావాలి, ఎక్స్ వాల్యూ కావాలి. స్క్వేర్ అవతల పోతే రూట్ అవుతుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు రూట్ 400 మీటర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు రూట్ 400 వాల్యూ ఎంత 20 మీటర్ స్క్వేర్. అంటే బ్రెడ్త్ ఎంత వచ్చింది మనకి, బ్రెడ్త్ ఎంత వచ్చింది 20x అంటే ఎక్స్ అనుకున్నాం కదా, బ్రెడ్త్ ఎంత వచ్చింది 20 వచ్చింది. కానీ ఇక్కడ బ్రెడ్త్ కనుక్కోమన్నారు లెంత్ ఎంత ఉంది మనకి, ఇంతకి బ్రెడ్త్ కన్నా డబల్ ఉంది. లెంత్ ఎంత ఉంది, బ్రెడ్త్ కన్నా డబల్ ఉంది, ట్వైస్ ఆఫ్ ది బ్రెడ్త్ అంటే 2 ఇంటూ ఎక్స్ ఎంత మనకి 20, 2 2 జా 40 మీటర్ స్క్వేర్. అంటే లెంత్ ఎంత ఉంది 14 మీటర్ స్క్వేర్. ఇవి గైస్ మరి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట 2 మార్క్స్. ఈ 5 క్వశ్చన్స్ నేను చెప్పింది 5 క్వశ్చన్స్ ఏమంటే క్వశ్చన్స్ మారితే మీరు ఎలా చేయాలనేది నేను టాట్. అంతకుమించి ఎవ్రీ మార్క్ ఇంపార్టెంట్ అని చెప్పినాను కదా ఫస్ట్ వీడియోలోనే. మీరు ఖచ్చితంగా ఫస్ట్ వీడియో నుంచి ట్రై చేయండి, మీకు ప్రతిదీ ఒకటి అర్థమవుతుంది. ఓకే గైస్, నో డౌట్ ప్రతిదీ మీరు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా వస్తాయి క్వశ్చన్స్. నో డౌట్ గైస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గైస్. చివరి దాకా వినంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నో డౌట్.